ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్ద ఓట్ల శాతం గల కాపు కులాన్ని తమ బలంగా మార్చుకుంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందని కమలనాథులు మంచి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో బాగా సత్సంబంధాలు ఏర్పడితే కాపుల ఓట్లతో పాటు అన్ని కులాల్లో ఉన్న మెగా అభిమానుల్ని బీజేపీ వైపు మలుచుకోవచ్చు అని ఆశపడుతున్నారు. కాషాయ దళాలు ఈ కార్యక్రమం తీసుకున్నా చాలా దూరదృష్టితో పక్కా ప్లాన్ రూపొందించి బీజేపీ ఎదుగుదలకు దారులు ఏర్పాటు చేశారు. అసలు చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా లేని రాష్ట్రాల్లో ఇలాంటి పక్కా ప్లానింగ్తోనే అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉభయతారకంగా పనికొచ్చే కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రాధాన్యమిచ్చేలా బీజేపీ మరియు సంఘ్ పరివార్ నిర్ణయాలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలో 2వ అతిపెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్కి ఎంపిక చేసింది. మెగాస్టార్ చిరంజీవికి అవార్డు రావటం పట్ల కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందోత్సాహాలతో ఉండగా తాజాగా కళారంగం నుండి పద్మవిభూషణ్ చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయబోతుందన్న సమాచారం బాగా ట్రోల్ అవుతుంది. ఎన్నికలకు ముందే మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపగలిగితే తెలుగు రాష్ట్రాల్లో కాపు ఓట్లతో బీజేపీని బలోపేతం చేసుకోవచ్చన్నది ఆలోచనగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యసభకు 12 నామినేటెడ్ పోస్టులు ఉండగా అందులో ప్రస్తుతం 3 ఖాళీలున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుండి మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపవచ్చని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి సోదరుడు జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీతోనూ అలయన్స్ పెట్టుకున్న బీజేపీతో మైత్రి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీని పూర్తిగా బీజేపీ వైపు తిప్పుకోగలిగితే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తుకు డోకా ఉండదని కమలనాథులు భావిస్తున్నారు.